హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ. నేను మీ విజయ్ కుమార్. విద్యుత్ శాఖలో కొలువుల మేళా అన్నట్టు మనకి ఈ రోజు వార్తాపత్రికల్లో ఇవ్వడం జరిగింది. త్వరలోనే మనకు 4 సంస్థల్లో ఉన్నటువంటి 5,368 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రాబోతుంది. అందులో భారీగా జూనియర్ లైన్మెన్ జాబ్స్ అయితే ఉన్నాయన్నమాట. పూర్తి వివరాలన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి. రైట్, ఇక చూసినట్లయితే విద్యుత్ సంస్థల్లో కొలువుల మేళా 4 సంస్థల్లో ఉన్నటువంటి 5,368 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. డిస్కంలలో చూసినట్లయితే 4,175, అదేవిధంగా ట్రాన్స్కోలో 703, జెన్కోలో దాదాపుగా 490 ఖాళీలు అయితే ఉన్నాయన్నమాట. సో వీటికి అర్హత ఒకసారి చూసినట్లయితే బీటెక్ చేసిన వాళ్ళు కానీ, బిఈ కానీ, డిప్లొమా ఎలక్ట్రిక్ కానీ, అదేవిధంగా ఐటీఐ పూర్తి చేసిన వారికైతే అవకాశం అయితే ఉండబోతుంది. ఇందులో భారీగా మనకైతే జూనియర్ లైన్మెన్ ఉద్యోగాలు అయితే కనిపిస్తున్నాయి. సో చాలా రోజుల నుంచి ఈ నోటిఫికేషన్ గురించి ఎదురు చూస్తున్నారు. యాక్చువల్ గా ఇది ఎస్సీ వర్గీకరణ రాకపోతే గనక మనకు ఫిబ్రవరిలో రావాల్సినటువంటి నోటిఫికేషన్ ఇది మరి ఇప్పటి వరకు కూడా ఇవ్వలేదు. సో త్వరలోనే మరి ఈ నోటిఫికేషన్ ఇస్తామని చెప్పేసి అంటున్నారు. 4 సంస్థల్లో దాదాపుగా 5,368 పోస్టులు ఖాళీగా ఉన్నాయంట. సో మరి ఇక్కడ చూసినట్లయితే ట్రాన్స్కోలు ఎన్ని ఉన్నాయి, జెన్కోలు ఎన్ని ఉన్నాయి ఇప్పుడే మనం చూసాము. సో బీటెక్ కానీ, బిఈ కానీ, డిప్లొమా ఎలక్ట్రిక్ కానీ, అదేవిధంగా ఐటీఐ పూర్తి చేసినటువంటి వారికి మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. మరి ఈ ఉద్యోగాల నియామకాలు మరి చేపట్టనున్నారు త్వరలోనే. తెలంగాణ రాష్ట్ర ఉత్తర డిస్కం ఏదైతే ఉందో సో దాంట్లో దాని యొక్క పరిధిలో 2,170 పోస్టులు ఉన్నాయి. దక్షిణ డిస్కం ఇక్కడ మనకు దాని యొక్క పరిధిలో 2,005 పోస్టులు కానీ, తెలంగాణ ట్రాన్స్కోలో 703, తెలంగాణ జెన్కోలో 490 కొలువుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ అనేది వెలువడనున్నది అనమాట. ఇందులో చూడండి మనకు మరి దాదాపుగా 2,090 జూనియర్ లైన్మెన్ పోస్టులు, అదేవిధంగా ఎన్పిటిసిఎల్ లో 45 అసిస్టెంట్ ఇంజనీర్లు ఏఈ కానీ, 30 సబ్ ఇంజనీర్లు, 1,650 జూనియర్ లైన్మెన్ ఉద్యోగాలకు మరి నియామకాలు అయితే చేపడతారు. ఇక తెలంగాణ మరి ట్రాన్స్కోలో 437 అసిస్టెంట్ ఇంజనీర్లు కానీ, 63 సబ్ ఇంజనీరు, 189 జూనియర్ లైన్మెన్ ఉద్యోగాలు మళ్ళీ ఇందులో కూడా వచ్చాయండి. ఓకేనా, 14 జూనియర్ అకౌంట్ ఆఫీసర్స్, జూనియర్ పర్సనల్ ఆఫీసర్ పోస్టులతో కలిపి 703 పోస్టులు అయితే భర్తీ చేయనున్నారు. తెలంగాణ జెన్కోలో చూడండి 175 ఏఈ పోస్టులు ఉన్నాయి, 150 సబ్ ఇంజనీర్ పోస్టులు ఉన్నాయి, 165 జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులు, జూనియర్ పర్సనల్ ఆఫీసరు, కెమిస్ట్, జూనియర్ పర్సనల్ అటెండెంట్ పోస్టులతో కలిపి దాదాపుగా 490 పోస్టులు అయితే భర్తీ చేయనున్నారు. మరి వీటిని తెలంగాణ విద్యుత్ సంస్థల్లో మరి భర్తీ చేయబోతున్నారు. మరి అర్హత మళ్ళొకసారి చూస్తే గనక బీటెక్, బిఈ పూర్తి చేసినటువంటి అభ్యర్థులతో ఇక్కడ చూడండి 701 ఏఈ పోస్టులు, పాలిటెక్నిక్ లో ఎలక్ట్రికల్ డిప్లొమా చేసినటువంటి అభ్యర్థులతో 509 సబ్ జూనియర్ ఇంజనీర్ గాని, ఐటీఐలో చూడండి ఎలక్ట్రీషియన్ కోర్సు పూర్తి చేసినటువంటి అభ్యర్థులతో భర్తీ చెయ్యబోతున్నారు అన్నట్టుగా ఇక్కడ చాలా క్లియర్ గా ఇవ్వడం జరిగింది. సో మిత్రులారా, ఎవరైతే మరి ఈ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారో త్వరలోనే మరి నోటిఫికేషన్ అయితే రాబోతుంది. బహుశా తెలంగాణలో రాబోయేటటువంటి నోటిఫికేషన్లలో మొట్టమొదట వచ్చేటటువంటి నోటిఫికేషన్ ఇదే అని చెప్పవచ్చు. సో తొందరగా రావాలని చెప్పేసి మనం అందరం కోరుకుందాం. ఈ యొక్క త్వరలో అనే పదం ఇక ముందు వాడవద్దు. సో పర్టికులర్ డేట్ ఇస్తే బాగుంటుంది. సో మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.